అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. యోగా అంటే కలపట. యోగా అనేటువంటిది మన పురాణాలు తీసుకున్న, మన ఇతిహాసాలు తీసుకున్న, భగవద్గీతలు కూడా శ్రీకృష్ణుడు కూడా చాలా చక్కగా వివరించడం జరిగింది. గీతలు కూడా యోగా ప్రస్తావన ఉన్నది. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం, ఆధునికంగా మనం చాలా అభివృద్ధి చెందినాం, ఎంతో అభివృద్ధి చెందినాం. ఈరోజు చంద్రమండలం మీదకి పోతున్నాము. కానీ మనిషి యొక్క ఒత్తిడి అనేటువంటిది ఏంటంటే, కుటుంబంలో చిన్న కలహాలు వచ్చిన ఒత్తిడి, విద్యార్థులు చదువుకోవడం అన్న ఒత్తిడి, ఉద్యోగస్తులు వ్యాపారంలో ఒత్తిడి, అంటే ఉద్యోగస్తులు ఏదైతే ఉద్యోగంలో ఒత్తిడి, వ్యాపారస్తులు వ్యాపారంలో ఒత్తిడి, ప్రతి వర్గానికి సంబంధించిన ప్రతి ప్రజలు కూడా ఒత్తిడి గురి కావడం వల్ల అనేక రకాలైనటువంటి రోగాలకు నిలయమైనటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 50% పైబడ్డటువంటి రోగులు ఎవరైతే ఉన్నారో మానసికమైనటువంటి రోగులు ఉండేటువంటి పరిస్థితి మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తాం. దానికి విముక్తి ఒక యోగా. యోగా అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి విధానం. యోగా అంటే చాలా మంది ఆసనాలు ఇంకేదో అంటుంటారు, కానీ యోగా అంటే ఒక జీవన విధానం. మనం ఏ రకంగా జీవించాలి, మన స్థిత ప్రజ్ఞత ఏ విధంగా ఉండాలి, మన భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి, మన ఆకలి ఎట్లా చేయించుకోవాలి, మనం సంబంధించినటువంటి రోగాల నుంచి ఎట్లా రక్షించుకోవాలనేటువంటి దాని మీద ప్రకృతికి సంబంధించిన మొత్తం సర్వస్వం తెలుసుకునేటువంటి అవకాశం ఒక యోగాలో మాత్రమే ఉంటుంది అనేటువంటిది కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఈ యోగా అనేటువంటిది అద్భుతమైనటువంటిది. అందులో కూడా భక్తి యోగా, కర్మయోగ, జ్ఞానయోగ, రాజయోగ, హఠయోగ, తంత్రయోగ అనేటువంటి దాని మీద చాలా రకాలుగా యోగాలను కూడా అద్భుతంగా మన పతాంజలి మహర్షి గారు వివరించడం జరిగింది. ఈ ఆధునిక కాలంలో మనం చూస్తున్నాం, రామ్దేవ్ బాబా గారు చాలా అద్భుతమైనటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మన యోగా భారతదేశం యొక్క పుట్టినిల్లైనటువంటి యోగా ఈరోజు ప్రపంచ దేశాలు, అన్ని దేశాలు కూడా ఈరోజు యోగాను ఆచరిస్తున్నట్టే మన పూర్వీకులు ఇచ్చినటువంటి గొప్ప సంపద. ఈ సంపద రక్షించుకోవాలంటే చిన్నల నుంచి పెద్దల నుంచి ప్రతి ప్రజలు కూడా దీన్ని మనం ఏదైతే రోగాల నుంచి మనము బయటపడాలంటే ఆరోగ్యంగా జీవించాలి, మన జీవన విధానం చాలా స్పష్టంగా, చాలా సంతోషంగా, చాలా ఆనందంగా ఉండాలంటే యోగా అనేటువంటిది అంతిమ పరిష్కారం అనేటువంటిది మాత్రం మనం అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, సంగారెడ్డిలో ఉన్నటువంటి యోగా గురువులు ఎంతో చాలా అద్భుతంగా అన్ని ప్రాంతాల లోపల యోగకు సంబంధించినటువంటి స్వచ్ఛందంగా ఏర్పాటు చేసి చాలా మంది ప్రజలకు ఎవరైతే అనారోగ్య పాలవుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆరోగ్యంగా తీసుకురావాలనేటువంటి దాని మీద, ఆరోగ్య సంగారెడ్డిని చేయాలనేటువంటి దాని మీద కృషి చేస్తున్నటువంటి సంగారెడ్డి పతాంజలికి సంబంధించినటువంటి యోగా గురువులందరూ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్.